జై శ్రీరామ్. వెల్కమ్ టు మన ఊరి గుళ్ళు. ఎన్ఎండిసి కాలనీలో దాని పక్కనే ఈ స్వయంభూగా వెలిసిన సుమారు 1000 సంవత్సరాల చరిత్ర కలిగిన వెంకటేశ్వర స్వామి దేవస్థానం ఉంది. ఈ గుడి ఇంకా ప్రత్యేకతలు మనం తెలుసుకుందాం. లెట్స్ గో. స్వామి దేవస్థానం మన హైదరాబాద్లో ఇలాంటి టెంపుల్ ఉందా అనిపించేలా ఈ టెంపుల్ మనకు కనిపిస్తుంది. కొండలు, గుడి యొక్క ముఖద్వారం, ఈ గుడిలోకి మనం రాగానే మనకు మొదటిగా ఆంజనేయ స్వామి దర్శనం ఇస్తారు. ఇక్కడ నాగులమ్మ గుడి కూడా ఉంది. మనము అభిషేకం చేద్దాం. అలాగే ఇక్కడ సంతానం కోసం ముడుపులు కట్టిన స్థలం కూడా ఉంది. ఇది స్వామివారికి మొక్కుబడులు ముడుపులు కట్టు స్థలం. అంటే ఇక్కడ సంతానం లేని వారికి కూడా ముడుపులు కడితే సంతానం అవుతుంది అనే ఒక నమ్మకం. ఇంకా ఇక్కడ హోమగుండం, ఇలాంటి హోమగుండం చూడండి ఎంత పెద్దగా ఉంది ఈ హోమగుండం. జనరల్గా అయితే హోమగుండాలు కూర్చొని హోమాలు చేస్తుంటారు, కానీ ఇక్కడ నించొని హోమాలు చేస్తున్నారు. అలా అంత పెద్దగా ఉంది ఈ హోమగుండం. అలాగే ఇంకా ఈ గుడి లోపల విశిష్టతలు ఇంకా తెలుసుకుందాము. ఇప్పుడు మనము గుడి లోపలికి వెళ్తున్నాము. ఈ గుడి లోపలికి వెళ్ళగానే చూడండి, కొండల మధ్యలో నుంచి గుడి లోపలికి వెళ్తున్నాము. ఇక్కడ వెంకటేశ్వర స్వామి, పద్మావతి అమ్మవార్లు కూడా ఉన్నారు. చూడండి ఎంత అతి పురాతనమైన గుడి ఇది. ఇలాంటి గుడి హైదరాబాద్లో ఉంది అని చాలా మందికి తెలియదు. చూడండి వెంకటేశ్వర స్వామి, 2 కళ్ళు కూడా చాలడం లేదు స్వామివారిని చూస్తూ ఉంటే గనక. ఓం నమో వెంకటేశాయ. ఇది స్వయంభూగా వెలిసిన వెంకటేశ్వర స్వామి గుడి. దాదాపు 1000 సంవత్సరాల చరిత్ర కలిగిన గుడి. ఇందులో ఇంకొకటి విశేషం ఏంటంటే ఇక్కడ 365 రోజులు ఉత్తర ద్వారం దర్శనం అవుతుంది. ఉత్తర ద్వారం అంటే మనం కొన్ని గుళ్ళలో చూస్తుంటాము, వైకుంఠ ఏకాదశి, కొన్ని పండుగల అప్పుడు ఉత్తర ద్వారాలు అని చెప్పి అంటుంటారు. కానీ ఇక్కడ 365 రోజులు ఉత్తర ద్వారం ఉంటుంది. ఇప్పుడు మనం ఉత్తర ద్వారం నుంచి మళ్ళీ గుడి లోపలికి వద్దాం. మనం ఉత్తర ద్వారం నుంచి గుడి లోపలికి మళ్ళీ వెళ్తున్నాము. ఉత్తర వైకుంఠ ద్వారం. ఇది 365 రోజులు కూడా ఈ ఆలయంలోకి ప్రవేశం ఉంటుంది. అంటే మనకు వైకుంఠ ఏకాదశి, ముక్కోటి ఏకాదశి అలాంటి రోజులలో ఉత్తర ద్వార దర్శనం అని అంటుంటారు. కానీ ఇక్కడ 365 రోజులు కూడా ఉత్తర ద్వారం ఉంటుంది. ఉత్తర ద్వారంలో నుంచి గుడి లోపలికి వెళ్తున్నాము. ఇది ఉత్తర ద్వారంలో నుంచి మనం లోపలికి వచ్చాము. శివాలయం గుడి కూడా ఉంది. అలాగే రాజరాజేశ్వరి అమ్మవారు కూడా కొలువై ఉన్నారు. ఇది రాజేశ్వరి అమ్మవారి గుడి.
ఇప్పుడు ఈ గుడి యొక్క చరిత్ర ఇక్కడ పంతులు గారిని అడిగి తెలుసుకుందాం. राम राम पंतुल जी, राम आप ये गुड़ी के बारे में आपके तरफ से क्या हिस्ट्री है वो पूरा हमको बता दिए हमारे ओम viewers को। नमो वेंकटेशाय। ये मंदिर वेंकटेश्वर स्वामी टेम्पल है एनएमडीसी के पीछे, और स्वयंभू है स्वामी गुरु मंदिर है। और दूर दूर से भक्त यहाँ पे आते हैं दर्शन करने के लिए। बहुत सारे लोगों का मनोकामना भी पूर्ण होता है। यहाँ पे वेंकटेश्वर स्वामी स्वयंभू है, और शिवालय राजराजेश्वरी, साईं बाबा, आंजनेय स्वामी, विनायक स्वामी, अयप्पा स्वामी गुड़ी, और अलवेल पद्मावती अम्मा, सुब्रमण्यम स्वामी और नवग्रह पूरे भगवान भी इधर हैं। और इधर ब्रह्मोत्सव वाले ऐसा कुछ होते हैं पंडित जी? हाँ, ब्रह्मोत्सव ब्रह्मोत्सव वाले कब होते हैं? मई के महीने में रहता हो। कितने दिन वैशाख होते हैं मास में ब्रह्मोत्सव? ओके 3 दिन का प्रोग्राम रहता है, 3 days कंप्लीट रहता है। अभी 2 दिन के नीचे वैकुंठ एकादशी था 10 तारीख को। अभी इधर ये वैकुंठ उत्तर वैकुंठ द्वारम दिख रहे हैं ना, वैकुंठ द्वार दर्शन ये एक साल में पूरा जा सकते हैं अंदर से। जा सकते। मगर अभी कैसा रहते हैं वैकुंठ द्वारम बोले तो वैकुंठ एकादशी को वैकुंठ ऐसा, एकादशी एक को ही दिन स्पेशल रहता हो। हाँ, बाकी क्या है, नीचे से जाके इधर से निकलने का रहता। ओके और नॉर्मल डेज में तो लोग उधर से ही जाते, वैकुंठ एकादशी को लोग इधर से जाते। फेस्टिवल जब भी रहता है तो इधर से ही जाने का अलाउ करते हैं हम लोग। और उत्सव मूर्ति रहता है ना, वो डेकोरेशन आंजनेय स्वामी के बगल में उधर रहता है। इधर से पब्लिक जाके इधर से निकलती, अच्छा दर्शन कर लेके फिर जाते हो। ठीक है पंतुल जी, राम राम, नमाज पूरा ఓం నమో వెంకటేశాయ. థ్యాంక్ యూ. ఇది దేవుని కుంటలోని స్వయంభూగా వెలిసిన శ్రీ వెంకటేశ్వర స్వామి గుడి యొక్క చరిత్ర. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, మీ దోస్తులకి షేర్ చేయండి, అలాగే మన ఊరి గుళ్ళు ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, గంట కొట్టడం మాత్రం మర్చిపోకండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. జై శ్రీరామ్, ధర్మో రక్షితి రక్షిత. ఊరు కులదేవులు ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ యూట్యూబ్ ఛానల్. ఓకే, థ్యాంక్ యూ.